ఇర్మియా 29:11. లే బ్రాహా సోకోబోల మాందెలే మానిగస్ ఏ సదీల మాండే. నేను మిమ్మల్ని గూర్చి ఇంగ్లీష్ లో ఫర్ ఐ నో ద థాట్స్ దట్ ఐ థింక్ టువర్డ్స్ యూ. నౌ ఇమాజిన్, విడదీయండి, స్లోగా చదవండి. ఆయన తలంపులు నీ వైపుగా ఉన్నాయంట. ఇంకొంచెం ఆలోచిస్తే, ఇంకొంచెం స్లో డౌన్ అవుతాయి. ఏముంది? నా పికప్ ఎవ్రీ వర్డ్. ఫర్ ఐ నో ద థాట్స్ దట్ ఐ థింక్ టువర్డ్ యూ సే ద లార్డ్, థాట్స్ ఆఫ్ పీస్ అండ్ నాట్ ఆఫ్ ఈవిల్. ఇంగ్లీష్లో చదువుతున్నాను నేను. టు గివ్ యూ an expected end. అంటే అదేంటి? ఈవెన్ హిస్ థాట్స్ ఆర్ ప్రొడ్యూసింగ్ థింగ్స్ టువర్డ్స్ యూ. అండ్ ఒక చోట బైబిల్ ఉంటుంది, కీర్తన 8లో ఉంటుంది, ఆయన నీ గురించి మైండ్ఫుల్గా ఉన్నాడు. ఎప్పుడో ఒకసారి మధ్యలో గుర్తు చేసుకు ఉన్నారు వాళ్ళు వచ్చారా అట్లా కాదు. ఫర్ ఈచ్ వన్ ఆఫ్ అస్ ఈజ్ మైండ్ఫుల్. ఇంకా భయం, వేర్ ఇస్ ద ఛాన్స్ ఆఫ్ బ్రోక్? కొంతమంది పట్టుకోలేదు. కొంతమందికి రేపటి నుంచి ఎల్లుండి వరకు జరిగే కొన్ని పరిస్థితుల మీద దృష్టి ఉంది. కమ్ అవుట్ ఆఫ్ దట్. నౌ థింక్ మైండ్ఫుల్లీ అబౌట్ గాడ్. నౌ ఇప్పుడు ఆలోచించండి మైండ్ఫుల్లీ. దట్ ఈస్ హౌ యూ ప్రైజ్ హిమ్. ఆయన స్తుతించేటప్పుడు ఆయన గురించి ఆలోచన ఉండాలి. హలో, అప్పుడు నీకు ఆ ఆలోచనకు వ్యతిరేకంగా ఉన్నవన్నీ తొలగిపోతాయి.